హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. చాలామంది వాట్సాప్ చేస్తున్నారు, అన్న మీ యొక్క బర్డ్స్ యొక్క వీడియోస్ అనేది మీరు వేస్తలేరు అని. రంజాన్ నడవడం వల్ల నేను చాలా బిజీగా ఉండడం వల్ల బర్డ్స్ యొక్క వీడియోస్ అనేది వేస్తలేను. కానీ ఈరోజు మీకు నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. ఈరోజు నేను కొన్ని ఫీమేల్స్ని కొన్ని సపరేట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్తో సమ్మర్ సీజన్ అనేది బ్రీడింగ్ నేను తీసుకొని వాటికి రెస్ట్ ఇస్తాను. అన్ని కుండలు ఒక్కడేసారి కానివ్వండి తీయలేము, ఇంకా ఫీమేల్స్ కూడా అన్నీ ఒక్కడేసారి పట్టి సపరేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఎగ్స్ మీద కూర్చొని పొదుగుతూ ఉంటాయి, కొన్ని చిక్స్ తీసుకొని. ఇది నేను మీకు చూపిస్తాను, నేను ఏ కుండలకి ఫీమేల్స్ అని తీస్తాను. ఎందుకంటే ఏ ఫీమేల్స్ ఒక చిక్స్ అనేవి దగ్గర దగ్గర 25-30 డేస్ అయిపోయినాయి. ఆ ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేయక ముందే వాటిని నేను ఇక్కడ నుంచి తీసేస్తాను, మొత్తం సపరేట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర మొత్తం 80 పేర్స్ బడ్జీస్ అది బ్రీడింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో నాకు నచ్చిన కొన్ని నేను బర్డ్స్ అది ఉంచుకున్నాను, అవి కూడా ఇక్కడ బ్రీడింగ్ ఇప్పుడు చేస్తున్నాయి. ఇది కూడా మొత్తం కాలుని కూడా క్లీన్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే చాలా రోజులు అయింది నేను కాలుని కూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడు నా దగ్గర చాలా అంటే చాలా బర్డ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర బడ్జీస్ చిక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా సపరేట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. దగ్గర ఒక 700 బర్డ్స్ అనేవి బడ్జీస్ నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలా అంటే చాలా అవి సీడ్స్ తింటున్నాయి. ఒక్క 1 మంత్లో 150 kgs అనేవి కొరలు అవి తింటున్నాయి. చాలా అంటే చాలా సీడ్స్ అవి తింటున్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒక 1 వీక్లో ఒక 100 పేర్స్ బడ్జీస్ అనేది నేను సేల్ అనేది చేస్తాను. అది ఆల్రెడీ అవి కొన్ని బుక్ అయ్యి ఉన్నాయి, అవి కూడా నేను పంపిస్తాను. ఒక 100 పేర్స్ బడ్జీస్ అనేది నేను సేల్ కూడా చేస్తున్నాను. చాలా ఉన్నాయి, ఎందుకంటే చాలా తింటున్నాయి. ఇప్పుడు బర్డ్స్ ఎక్కువగా అయిపోయి 700 దాకా బర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక నేను ఒక కేజ్ అనేది తయారు చేశాను, దీనిలో పార్టిషన్ది నా కాలనీ లోపలనే. ఇందులో నేను అన్ని ఫీమేల్స్ని పట్టి వేస్తాను, కొన్ని మేల్స్ కూడా తీసేస్తాను. కానీ ఇప్పుడు ఎక్కువ అంటే ఫీమేల్ తీస్తాను, ఎందుకంటే మనం కుండలు ఇప్పుడు తీయలేము. ఒకటి కుండలు తీసేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క ఫీమేల్స్ ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా ఫీమేల్స్ కూడా ఉన్నాయి, అవి ఇంకా కుండ కూడా ఫైటింగ్ అనేది చేసుకుంటూ ఉంటాయి. అందుకోసం కుండలు నేను ఇప్పుడు తీయను, ఫీమేల్స్ని పట్టి సపరేట్ చేస్తాను. ఇక్కడ ఆఫ్రికన్ కూడా ఉన్నాయి, ఆఫ్రికన్లో కూడా చాలా చిక్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా నేను సేల్ చేస్తాను. ఆఫ్రికన్ ఒక 30 పేర్స్ వరకు ఆఫ్రికన్ కూడా సేల్ చేస్తాను. చాలా చిక్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను సపరేట్ చేస్తాను. అది సేల్ చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను, అది నేను పంపేటప్పుడు. అది ఈరోజు మీకు మొత్తం కాలనీ క్లీన్ చేసి బర్డ్స్ నేను చూపిస్తాను, బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. నేను సమ్మర్ సీజన్లో చాలామంది అయితే బ్రీడింగ్ తీసుకుంటారు బర్డ్స్, కానీ నేనైతే తీసుకోను. నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను రెస్ట్ ఇస్తాను, ఎందుకంటే ఫీమేల్స్ అనేవి చాలా అలసిపోతాయి, ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది, బర్డ్స్ అనేవి చాలా అలసిపోతూ ఉంటాయి. అందుకోసం నేను రెస్ట్, ఇంకా మనకు మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలి, నేను నెక్స్ట్ సీజన్లో మంచిగా బర్డ్స్ బ్రీడింగ్ చేయాలంటే వాటికి కొద్దిగా రెస్ట్ అనేది చాలా అవసరం, రెస్ట్ ఇవ్వాలి. అందుకోసం నేను 3 months ఇస్తాను, ఒక్కొక్కసారి నేను 4 months కూడా ఇస్తాను. నేను పోయిన సీజన్లో నా దగ్గర ఉన్న బర్డ్స్కి 4 months అనేది రెస్ట్ ఇచ్చాను, కానీ ఈసారి కొద్దిగా లేట్ అవ్వడం వల్ల నేను వాటికి ఇంకా తీయలేదు మొత్తం కుండలు. ఇదిగోండి మొత్తం నేను కాలుని క్లీన్ చేశాను. ఎప్పుడైనా కానివ్వండి మన బర్డ్స్ హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళకి మంచి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఇంకా వాటి యొక్క కాలనీ కానివ్వండి, వాటికి ఇచ్చే సీడ్స్ పాత్రలు, మన వాటర్ తెచ్చి అవి మొత్తం క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన దగ్గర బర్డ్స్ అనేవి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా హెల్తీగా ఉంటాయి, ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తారు. చూడండి ఒక 10 daysలో నేను వాటి ఇచ్చాను మొత్తం 50 kgs మొత్తం. చూడండి సంచి అనేది నిండిపోయింది దీంతో. చూడండి మొత్తం నా కొరల ఒక పొట్టుతో చాలా చిక్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. ఇంకా చాలామంది ఇది నాకు వాట్సాప్ చేస్తున్నారు, చాలామంది కాల్ చేస్తారు, అన్న ఇక్కడికి పంపించండి. ఎందుకంటే నేను ఎక్కువ శాతం అంటే 1 pair 2 pair ఒక 10 pairs వాళ్ళకు అంత ఇంట్రెస్ట్గా తీసుకున్నాను. ఎందుకంటే చాలా వరకు నా దగ్గర పెట్ షాప్ ఉన్న వాళ్ళే నా దగ్గర వస్తుంటారు, వాళ్ళు ఎక్కువగా బల్క్గా తీసుకుంటారు. 50 pairs కానివ్వండి, 30 pairs ఇట్లా తీసుకుంటారు. అందుకోసం అలాగే నేను ఎక్కువ శాతం అనేది బర్డ్స్ ఇస్తాను, ఎందుకంటే ఒక్కడేసారి అన్ని బర్డ్స్ వెళ్ళిపోతాయి. అది 1 pair 2 pair 10 pairs వాళ్ళకంతా నేను అనేది ఇంట్రెస్ట్ తీసుకుని వాటి కోసం. ఇదిగోండి చాలా మంచి కలర్స్ ఇప్పుడు ప్రస్తుతం బర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి మొత్తం కాలనీ కూడా క్లీన్ చేసేసి ఉంచాను, మీకు బ్రీడింగ్ కూడా చూపిస్తాను. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, ఎలా చేయాలి చూపిస్తాను. ఇదిగోండి నేను ఇప్పుడు ఫీమేల్స్ని కూడా పట్టేశాను, కొన్ని మేల్స్ కూడా పట్టి దీనిలో వేశాను, కొన్ని ఫీమేల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం పట్టేటప్పుడు ట్రై ఒక్కొక్కసారి అవి మేల్స్ కూడా వచ్చేస్తాయి, ఎందుకంటే మళ్ళీ వాటి కోసం కూడా నేను సపరేట్ చేశాను. కొన్ని ఎక్కువ శాతం దీనిలో ఫీమేల్స్ ఉన్నాయి, మేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ శాతం ఫీమేల్స్ నేను సపరేట్ చేశాను, మేల్స్ సపరేట్ చేసే అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు కొన్ని కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళకు బ్రీడింగ్ పేరు కావాలంటారు, అందుకని వాళ్ళకు ఇవి నేను సపరేట్ చేసిన దానికెళ్ళి నేను బ్రీడింగ్ పేరు అమ్మేస్తాను, మేల్ కూడా కానివ్వండి ఫీమేల్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రీడింగ్ అనేది ఆపేశాను. ఇదిగోండి ఇప్పుడు ఇన్ని ఎగ్స్ కూడా వెళ్ళినాయి, ఈ ఎగ్స్ని నేను క్యాన్లింగ్ చేస్తాను.
ఒకవేళ ఇవి ఎగ్స్ మంచిగా ఉంటే వాటిని వేరే కుండలో వేస్తాను, లేకపోతే ఇవి ఎగ్స్ తీస్తాను. ఎందుకంటే ఇవి అన్ని ఎగ్స్ పై కూర్చున్న పొదుగుతున్న ఫీమేల్స్ అవి ఒక 2-3 ఇట్లా ఎగ్స్ వేసినాయి, అవి నేను తీస్తాను. ఎందుకంటే ఇవి కొన్ని ఫీమేల్స్ ఇప్పుడు ఎగ్స్ వేయడం స్టార్ట్ చేశాయి, కొన్ని ఫీమేల్స్ ముందుగానే ఎగ్స్ వేసి ఆ తర్వాత మనం ఒక 1 వీక్ ఇలా ఆగితే దీనిలోకి వెళ్ళి అనేది చిక్స్ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎగ్స్ అనేది పాడేయాలి. అందుకోసము ముందుగానే నేను ఫీమేల్స్ని పట్టి తీసేసాను. ఒక్కొక్క కుండలో 2-3 ఒక 2 ఇలా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా చాలా ఫీమేల్స్ ఉన్నాయి, వీటిని మనం ఒకటిసారి పట్టలేము, చూడాలి, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఏ కుండలో ఏ ఫీమేల్ పోతుంది, ఆ కుండలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయా, చిక్స్ ఉన్నాయా, అది మొత్తం చూసి మళ్ళీ సపరేట్ చేయాలి. ఇదిగోండి నేను సపరేట్ చేసిన పట్టుకున్న మొత్తం ఫీమేల్స్ని దీనిలో వేసేసాను. ఇందులో కొన్ని మేల్స్ కూడా ఉన్నాయి, ఫీమేల్స్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం అనేది దీనిలో ఫీమేల్సే ఉన్నాయి. మొత్తం దీన్ని సపరేట్ చేశాను. ఇప్పుడు దాని దగ్గర కస్టమర్ కూడా వస్తుంటారు, వాళ్ళకు బ్రీడింగ్ పేర్స్ కావాలంటే వాళ్ళకు నేను ఇందకే ఇచ్చేస్తాను. ఎందుకంటే మేము సపరేట్ చేసినాయి, ఇప్పుడు సీజన్ అయితే ఆఫ్ అయిపోయింది, అందుకోసం నేను ఇచ్చేస్తాను బ్రీడింగ్ పేర్స్ కూడా. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. చూడండి ఇప్పుడు కొన్ని కుండల పైన నేను ముద్దలు కూడా పెట్టాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా మట్టి ముద్దలు పెట్టాను, దీనివల్ల నాకు తెలిసిపోతుంది. ఇందులో ఫీమేల్స్ నేను సపరేట్ చేసాను, ఇందులో ఫీమేల్ అనేది ఇప్పుడు లేదు. ఇలా వైట్ కలర్ ముందు ఉంటే దీనిలో ఎగ్స్ ఉన్నమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను, ఇలా వైట్ కలర్ ముందు ఉంటే ఇందులో ఎగ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇలా గ్రీన్ కలర్ అనేది మూత ముందు ఉంటే దీనిలో చిక్స్ ఉన్నాయి. ఇలా నాకు ఈజీగా తెలిసిపోతుంది దీనిలో ఏమున్నది, మనకు పట్టే అవసరం ఉండదు. ఇంకా దీనిలో చూడండి కలర్ లేనిది మూతలకు పెట్టాను, దీనిలోకి నేను ఫీమేల్ అనేది తీసేసి సపరేట్ చేసాను. ఒకవేళ వేరే ఫీమేల్ ఈ కలర్తో ఉన్న కుండ లోపల పోతే అది కొత్త ఫీమేల్ అనమాట. వాటిని మళ్ళీ ఇంకని పట్టి నేను సపరేట్ చేస్తాను, ఎందుకంటే అది ఎగ్స్ ఇవ్వక ముందే వాటిని సపరేట్ చేస్తాను. అందుకని చూడండి ఇలా నేను నాకు తొందరగా తెలిసిపోవాలి. ఎందుకంటే మొత్తం 80 కుండలు ఉన్నాయి, ప్రతి కుండలో మనకు యాదవ్ మతి ఉన్నది, దేనిలో ఏం ఫీమేల్ పోయింది ఎలా ఉన్నది. అందుకోసం ఇలా నేను ఇలా కలర్స్ పెట్టడం వల్ల ఈజీగా నాకు తెలిసిపోతుంది, చాలా టైం. ఎందుకంటే ఇప్పుడు చాలా బర్డ్స్ ఉన్నాయి, సేమ్ కలర్స్ కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి, ఫీమేల్స్ ఉన్నాయి, అందుకోసం ఈజీగా తెలిసిపోవాలని ఇలా మొత్తం చూడండి పెట్టేశాను. ఇప్పుడు మీకు బ్రీడింగ్ కూడా చూపిస్తాను. ఇంకా చాలా చూడండి చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇందులో మీకు సపరేట్ చేసిన తర్వాత నేను సేల్ చేసే బర్డ్స్ కూడా మీకు చూపిస్తాను, బ్రీడింగ్ కూడా చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. ఇంకా నేను వచ్చే సీజన్లో ర్యాంబోది సపరేట్ కాలం నేను తయారు చేస్తాను, ర్యాంబోది సపరేట్ ఉంటాయి. ఇంకా మన జంబో బర్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. జంబో బజ్జీస్, ఫ్లవర్ బజ్జీస్ కూడా ఉన్నాయి. అది వాటిని మొత్తం నేను వచ్చే సీజన్లో మన సపరేట్ కాలంలో బ్రీడింగ్ అనేది తీసుకుంటాను. ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం బ్రీడింగ్ ప్రోగ్రెస్. నెంబర్ 1 కుండకెళ్ళి మీకు చూపిస్తాను, చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. లాస్ట్ క్లాస్ ఇది కూడా. ఇదిగోండి నెంబర్ 1లో చూడండి ఎల్లో హెడ్ ఫీమేల్ ఉన్నది చూడండి ఆఫ్లైన్లో. దాని దగ్గర చూడండి మొత్తం 5-6 చిక్స్ ఉన్నాయి నెంబర్ 1 కుండలో. నెంబర్ 2 కుండ మీకు చూపిస్తుంది. నెంబర్ 2లో చూడండి 2 చిక్స్ ఉన్నాయి, ఒక 6 ఎగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక మనకు 2 ఎగ్స్ అయితే మనకు అన్ఫిటర్ కనిపిస్తుంది, 2 ఎగ్స్ అయితే దీనిపై చిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ మొత్తం ముందు పెట్టేస్తాను, దీనిలో కూడా చిక్స్ అనేది వచ్చేసాయి, రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 3 కుండ చూద్దాము. నెంబర్ 3 చూడండి చాలా మంచి కలర్ ఉన్నది, క్రిమినోలో ఉన్నది, క్రిమినో పైడ్ ఫీమేల్ ఉన్నది చూడండి. దీనిలో మొత్తం చిక్స్ ఉన్నాయి. ఒక చిక్స్ ఒక స్మాల్ చిక్స్ ఉన్నది, ఈ చిక్స్ని ఇక్కడ తీసేస్తాను, ఎందుకంటే పెద్ద చిక్స్ ఉన్నాయి, దాని కింద ఇవి చిన్న చిక్స్ అనేది వచ్చి చనిపోతుంది, వాటిని నేను ఇక్కడ తీసేస్తాను. ఇప్పుడు చూద్దాం దాని పక్కకు ఉన్న కుండలో నెంబర్ 4లో 2 ఫీమేల్స్ కలిసి బ్రీడింగ్ చేస్తున్నాయి. వాళ్ళది ఇది 5th క్లాస్. ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి. దీనిలో మొత్తము చూడండి, దీనిలో ఒక 9 వరకు చిక్స్ ఉన్నాయి. దీనిలో 2 ఫీమేల్స్, వాళ్ళది ఒక 5th క్లాస్ చూడండి. చాలా మంచిగా ఒకటే కుండలో ప్రతిసారి బ్రీడింగ్ చేస్తున్నాయి. నెంబర్ 5 కుండ చూద్దాము. నెంబర్ 5లో చూడండి, దీనిలో కూడా ఒక 7 వరకు చిక్స్ ఉన్నాయి, అన్ని హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో కూడా మంచిగా నెంబర్ 7లో, నెంబర్ 6లో ఇది కూడా నెంబర్ 6 కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెంబర్ 6లో చూడండి, దీనిలో ఒక 2 ఎగ్స్ కూడా ఉన్నాయి, ఒక 4 వరకు చిక్స్ ఉన్నాయి, చాలా మంచి కలర్లో ఫీమేల్ ఉన్నాయి దీనిలో కూడా. నెంబర్ 7 కుండ చూద్దాము. నెంబర్ 7లో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి. ఈ ఫీమేల్ నేను తీస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఈ ఫీమేల్ కూడా ఒక 2 ఎగ్స్ ఇంకా ఎగ్స్ వేయడం స్టార్ట్ చేసింది ఫీమేల్. నెంబర్ 7 కుండ ఈ ఫీమేల్ కూడా ఇక్కడ తీసేస్తాను, సపరేట్ చేస్తాను, వాటి యొక్క బ్రీడింగ్ కూడా ఆపేస్తాను ఇప్పుడు. నెంబర్ చూడండి దీని పక్కకు కుండ, దీనిలో కూడా మొత్తము 6 వరకు చిక్స్ ఉన్నాయి, 7 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు నెంబర్ 9వ నెంబర్ కూడా చూద్దాం చూడండి. దీనిలో 2 చిక్స్ ఉన్నాయి, కేవలం 2 చిక్స్ ఉన్నాయి దీనిలో.
ఫీమేల్ కూడా ఫ్లక్కింగ్ అనేది చేస్తుంది దీనిలో. నెంబర్ 10 కూడా చూద్దాము. నెంబర్ 10లో చూడండి 2 చిక్స్ ఉన్నాయి. ఇంకా 3 ఎగ్స్ అయితే అవి అన్ఫర్టైల్ ఎగ్స్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయినాయి. దానిలోకి అయితే చిక్స్ అనేవి రావు ఇప్పుడు. నెంబర్ 10లో నెంబర్ 11 కూడా చూద్దాము. నెంబర్ 11 కూడా చూడండి 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. నెంబర్ 11 కూడా అన్ని ఫీమేల్ ఒక లాస్ట్ బ్రీడింగ్ ప్రోగ్రెస్ అండి. ఇప్పుడు జాగ్రత్త ఆపేస్తాను. నెంబర్ 12 చూడండి మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 12 కుండలో. ఇప్పుడు చూడండి నెంబర్ 13 కుండ. సో చాలా మంచి ఫీమేల్ దీనిలో కూడా చూడండి. ఒక 4 వరకు అయితే చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 4-5 చిక్స్ ఉన్నాయి నెంబర్ 13లో. నెంబర్ 14 నెంబర్ కుండ చూద్దాం. 14 నెంబర్ కుండ చూడండి. దీనిలో కూడా చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది. ఒక 7 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఒక చిక్స్ కూడా ఉన్నాయి దీనిలో చూడండి. నెంబర్ 14వ నెంబర్ కుండ. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న నెంబర్ కుండ 15 నెంబర్ కుండలో చూద్దాం ఎన్ని ఎగ్స్ ఉన్నాయో. ఇదిగోండి దీనిలో అయితే ఫీమేల్ ఉన్నది, వైట్ పైడ్లో ఫీమేల్ ఉన్నది చూడండి, వెళ్ళిపోయింది బయటకి. చాలా అంటే చాలా చిక్స్ చూడండి దీనిలో మొత్తం 10 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అండి. 15 నెంబర్ కుండ మొత్తం 10 ఎగ్స్ ఉన్నాయి దానిలో. నంబర్ 16వ నెంబర్ కుండ చూద్దాము. నంబర్ 16లో 8 ఎగ్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఎగ్స్ ఫర్టైల్ కనిపిస్తున్నాయి. 16. నంబర్ 17 నెంబర్ 17 నెంబర్ కుండ చూద్దాం. అల్బినో ఫీమేల్ రెడ్ ఐస్ చూడండి, ఫీమేల్ చాలా మంచి ఫీమేల్ ఇది, అస్సలకి భయపడదు, చాలా మంచి ఫీమేల్ చూడండి బయటికి వచ్చింది. 7 ఎగ్స్ ఉన్నాయి నంబర్ 10. ఇదిగోండి అల్బినో ఫీమేల్ రెడ్ ఐస్ది. ఇప్పుడు చూద్దాం నంబర్ 18 నెంబర్ కుండ. దీనిలో చిక్స్ ఉన్నాయి, 3 చిక్స్ ఉన్నాయి. ఇందులో కూడా కొద్దిగా ఫ్లక్కింగ్ అనేది చేస్తున్నాయి చూడండి ఫీమేల్. నంబర్ 18లో నంబర్ 19 నెంబర్ కుండ చూద్దాము. నంబర్ 19 చూడండి చాలా చిక్స్ ఉన్నాయి, చాలా మంచి కలర్ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో. నంబర్ 19లో ఒక 7 వరకు చిక్స్ ఉన్నాయి. ఒక ఆఫ్లైన్లో క్రిమినో, ఆఫ్లైన్లో ఒక 2 ఒక లుటిన్ కూడా వస్తున్నాయి దీనిలో. నంబర్ 20 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో చూడండి 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా చూడండి దీనిలో 7 ఎగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా. నంబర్ 21 ఇందులో చూడండి చాలా ఎగ్స్ ఉన్నాయి. దీనిలో కూడా 10 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. దాని పక్క కూడా కుండలో చూద్దాము. 22 నంబర్ కుండ. ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్. దీనిలో చాలా చిక్స్ ఉన్నాయి చూడండి, ఎగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా చిక్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో ఒక 5 చిక్స్ ఉన్నాయి, ఇంకా 6 ఎగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి దీనిలో. ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్ ఇది. నంబర్ 23 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో అయితే చెక్స్ ఉన్నాయి, అన్ని హెల్దీ చెక్సే ఉన్నాయి దీనిలో చూడండి. మొత్తము 6-7 వరకు దీనిలో కూడా చెక్స్ ఉన్నాయి. నంబర్ 24 నెంబర్ కుండ చూద్దాము. వైట్ పైడ్ చూడండి, బ్లూ కలర్లో చాలా మంచి ఫీమేల్ ఉన్నది. 5-6 ఎగ్స్ ఉన్నాయి దాంట్లో కూడా. నంబర్ 25 నెంబర్ కుండ చూద్దాము. నంబర్ 25 చూడండి చెక్స్ ఉన్నాయి, ఒక 5 వరకు చెక్స్ దీనిలో కూడా ఉన్నాయి నంబర్ 25లో. నంబర్ 26 కూడా చూద్దాము. నంబర్ 26 కూడా చూడండి, దీనిలో కూడా ఒక ఫీమేల్ ఉన్నది బ్లూ కలర్లో, వైల్డ్ బ్లూ కలర్ ఫీమేల్ చూడండి. ఫీమేల్ కింద అయితే ఎగ్స్ అయితే ఉన్నాయి, అది కూర్చొని ఇది కొన్ని చాలా ఎగ్స్ ఫీమేల్ కింద ఉన్నాయి దీనిలో కూడా. ఎక్కువగా ఫీమేల్ డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ క్లాస్ అందరినీ ఫీమేల్స్. ఇది కొన్ని నంబర్ 27లో అల్బినో ఫీమేల్ రెడ్ ఐస్, అది కూడా చూడండి ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇది ఒక చిక్స్ కూడా వచ్చింది చూడండి ఈరోజు. దీన్ని కూడా మూత నేను గ్రీన్ కలర్ ముందు పెట్టేస్తాను. దీనిలో కూడా చిక్స్ అనేది రావడం స్టార్ట్ అయిపోయినాయి, వెళ్ళడం స్టార్ట్ అయిపోయి చిక్స్. నంబర్ 28 నెంబర్ కుండ చూద్దాము. నంబర్ 28లో చూడండి చాలా అంటే చాలా ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. దీనిలో చూడండి మొత్తం 9 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా 2 చిక్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా చూడండి 28లో. ఇప్పుడు 29 నెంబర్ కుండ చూద్దాము. 29 చూడండి, దీనిలో ఒక అల్బినో చిక్స్ కూడా వస్తుంది. ఒక అల్బినో చిక్స్ ఉన్నది, దీనిలో రాంబో చిక్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా మంచి కలర్ చిక్స్ అనేది దీనిలో కూడా వస్తున్నాయి చూడండి 29లో కుండలో. చాలా మంచి ప్రోగ్రెస్. నంబర్ 30 నెంబర్ కుండ చూద్దాం. దీనిలో కూడా చూడండి వైట్ పైడ్లో ఫీమేల్ ఉన్నది, దాని కింద ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 31 కుండ చూద్దాము. 31లో చూడండి 5 ఎగ్స్ ఉన్నది, ఒక చిక్స్ ఉన్నది 31లో. ఇది దీన్ని కూడా మూత గ్రీన్ ముందు పెట్టేస్తాను, చిక్స్ రావడం దీనిలో కూడా స్టార్ట్ అయిపోయినాయి. నంబర్ 32 కుండ. దీనిలో చూడండి మొత్తం 7 చిక్స్ ఉన్నాయి, అన్ని హెల్దీ చిక్సే ఉన్నాయి దీనిలో కూడా. చాలా మంచి ప్రోగ్రెస్. 32 నెంబర్ కుండ. ఇప్పుడు చూద్దాం 33 నెంబర్ కుండ చూద్దాము. దాని పక్కకుండా దీనిలో కూడా చూడండి బ్లూ చాలా క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నది దీనిలో.
క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నది, దానికి వచ్చిన చాలా ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండ చూద్దాము. 34 నంబర్ కుండ, దీనిలో కూడా అల్బినో ఫీమేల్ ఉన్నది రెడ్ ఐస్. దాని కింద కూడా చూడండి ఎగ్స్ ఉన్నాయి, చాలానే ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇది ఫీమేల్ కొద్దిగా జరిపి చూద్దాము, చాలానే ఎగ్స్ ఉన్నాయి దానిలో కూడా. 35లో చూద్దాం, దాని పక్కకున్న కుండలో 35లో చూడండి మొత్తము 7 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి మనకు అల్బినో 2 చిక్స్ వస్తున్నాయి దీనిలో. నెంబర్ 36 కుండ, దీనిలో కూడా చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తము 7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి, అన్ని హెల్దీ చిక్స్ ఉన్నాయి. దాని కింద కుండలో ఇంకా తీసేసాను, దీంట్లో కూడా ఒక ఫీమేల్ని తీసేసాను. ముందు మీకు చెప్పాను ఆ కలర్ మొత్తం ఉండే దీన్ని చిక్స్ తీసినాడు. ఇది 39 నెంబర్ కుండ చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. 7 చిక్స్ ఉన్నాయి దీనిలో. ఒక 2 చిక్స్ చాలా స్మాల్ కూడా ఉన్నాయి, వాడిని కూడా నేను పోస్టింగ్ చేస్తాను, లేకపోతే చనిపోతాయి అవి. ఈ పెద్ద చిక్స్ కాల కింద వచ్చి 39 నెంబర్ కుండ. 40 నెంబర్ కుండ చూద్దాము. 40లో చూడండి ఒక ఎగ్ అనేది వచ్చింది. ఈ ఫీమేల్ని నేను పట్టి సపరేట్ చేస్తాను. ఇంకా చూడండి 40 నెంబర్ కుండ, ఈ మూతని తీస్తాను, ఎందుకంటే నాకు తీయడం వల్ల ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ దీనిలో ఫీమేల్ పోయిందని అనుకుని ఆ ఫీమేల్ని పట్టి నేను సపరేట్ చేస్తాను. ఇలా మూత మొత్తం తీసి ఉంచాను. ఈ 40 నెంబర్ కుండ, ఇప్పుడు నా టార్గెట్ అయిన 40 నెంబర్ ఫీమేల్ అక్కడి నుంచి తీసేయాలి. ఇప్పుడు 42 చూడండి ఫీమేల్ని తీసేసాను, దీనిలో కూడా ఒకటి మూత పెట్టేశాను. 43లో చిక్స్ ఉన్నాయి, చాలా మంచి ప్రోగ్రెస్. 43లో చూద్దాము ఎన్ని చిక్స్ ఉన్నాయో. దీనిలో చూడండి మొత్తము 7 వరకు, 8 మొత్తం 8 చిక్స్ దీనిలో ఉన్నాయి చూడండి. 43, 44 నేను తీసేసాను, 45 తీసేసాను, 46 కూడా తీసేసాను ఫీమేల్, 47 ఫీమేల్ తీసేసాను. 48 నెంబర్ కుండ చూద్దాము, దీనిలో చిక్స్ ఉన్నాయి. 48లో చూడండి, దీనిలో కూడా 7 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 48 నెంబర్ కుండ. 49లో తీసేసాను. 50 నెంబర్ చూడండి, దీనిలో ఎగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఫీమేల్ కూడా ఉన్నది. గ్రీన్ పైడ్లో ఫీమేల్ ఉన్నది. 51 తీసేసాను ఫీమేల్. 52 చూడండి ఇక్కడ చిక్స్ ఉన్నాయి. 52లో చాలా చిక్స్ ఉన్నాయి చూడండి, దీనిలో కూడా 7 చిక్స్ ఉన్నాయి. 52 నెంబర్ కుండ చూద్దాం. 53లో చూడండి వైట్ పైడ్లో ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ కూడా ఉన్నాయి, చిక్స్ కూడా ఉన్నాయి. 54లో చూడండి చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. 54లో కూడా చాలా చిక్స్ ఉన్నాయి. 55 నెంబర్ కుండ చూద్దాము. ఇదిగోండి ఫీమేల్ ఎగ్స్ పై కోసం పొదుగుతుంది 55లో. 56లో చిక్స్ ఉన్నాయి చూడండి, 3 చిక్స్ ఉన్నాయి దీనిలో 56లో. 57 కుండా చేశాను. 58 నెంబర్ కూడా చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. 7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి, చాలా మంచి ప్రోగ్రెస్. దీనిలో కూడా ర్యాంబో చిక్స్ వస్తుంది. 59 తీసేసాను. 60 నెంబర్ కూడా చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 60 నెంబర్ కుండా. 61లో చూద్దాము, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఒక 6-7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి 61లో. 62 చూడండి ఫీమేల్ ఉన్నది, ఎక్స్పై కొంచెం పొదుగుతుంది. 63లో కూడా చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగానే ఉన్నాయి దీనిలో కూడా చిక్స్. 53 నెంబర్ కుండా. ఇదిగోండి ఒక 1 వీక్లో ఇవి కూడా బయటికి వచ్చేస్తాయి, చాలా హెల్దీగా ఉన్నాయి దీనిలో చిక్స్. 53, 55 కుండా చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం కుండని తీసేసాను. 59 కుండా చూద్దాము. 69, 70లో చూడండి ఎగ్స్ ఉన్నాయి, 7 ఎగ్స్ ఉన్నాయి. 72 నెంబర్ చూడండి, దీనిలో కూడా చిక్స్ అన్ని పెద్దగా అయిపోయినాయి. ఇదిగోండి చిక్స్ అన్ని బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి, చాలా మంది హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి దీనిలో ఫీమేల్ కూడా ఉన్నది, ఈ ఫీమేల్ నేను పట్టి సపోర్ట్ చేస్తాను. ఇదిగోండి దీనిలో ఒక ఫీమేల్ ఉన్నది, ర్యాంబో వర్కింగ్ ఫీమేల్. ఇదిగోండి బయటకు వచ్చి రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు చేస్తాను, లేకపోతే ఒక 1 day 2 daysలో ఇది కూడా ఎగ్స్ వేయడానికి ట్రై చేస్తుంది. ఇదిగోండి కుండలో టైం స్పెండ్ చేస్తుందని టైం అదే ఎగ్స్ వేస్తుంది. ఇదిగోండి ఫీమేల్ తీసేసాను, దీన్ని కూడా సపోర్ట్ చేశాను ఫీమేల్ని కూడా. ఇప్పుడు దాని పక్కకున్న కుండలో చూద్దాము, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి దానిలో కూడా వేరే కుండలో ఎగ్స్ ఉన్నాయి. దాని పక్కకున్న కుండలు చూద్దాం మీద, దీనిలో అయితే ఎగ్స్ వేయలేదు. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా కుండలు పెట్టాను, దానిలో కూడా చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. 4 చిక్స్ ఉన్నాయి, 2 ఎక్స్ట్రా అన్పిటలు ఉన్నాయి. దీనిలో చూద్దాము, దీనిలో చూడండి ఒక 2-3 చిక్స్ చనిపోయినాయి, దానిలో ఒక 4 చిక్స్ కూడా ఉన్నాయి దానిలో. దీనిలో చూద్దాం, దీనిలో మొత్తము 6 ఎగ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా చాలా కుండలు పెట్టాను నేను, ప్రతి కుండలో కూడా బ్రీడింగ్ నడుస్తుంది. ఇదిగోండి దీనిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉన్నారు, ఎగ్స్ కూడా ఉన్నాయి దానిలో. ఇదిగోండి ఇది ర్యాంబో వర్కింగ్ ఫీమేల్, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. దాని మీదలో కూడా ఎగ్స్ కూడా చిక్స్ కూడా ఉన్నాయి. దీనిలో కూడా దీనిలో ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ చాలా ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే. ఒక 2 ఫీమేల్ కలిసి ఎగ్స్ వేస్తున్నాయి దానిలో అయితే. ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి.
ఇవి ఎక్స్ట్రా కుండలు, అందుకని దీనిపై నంబర్స్ అది రాసి లేవు. ఇవి ఎక్స్ట్రాగా నేను పెట్టాను. అది ప్రతి కుండలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నాయి. ఎగ్స్ చిక్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఉంచిన కుండలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. ప్రతి దానిలో ఉన్నాయి. ఇంకా చాలా నేను ఫీమేల్ని సపరేట్ చేశాను. ఇంకా ఈ ఏప్రిల్ లాస్ట్ వరకు నేను మొత్తం కుండలు కూడా తీసేస్తాను. అండ్ ఇప్పుడు కొన్ని ఫీమేల్ తీసాను. ఆ తర్వాత లాస్ట్ మిగిలిన ఒక 5 పేర్స్ కానీ 5 ఫీమేల్ కానీ 10 పేర్స్ ఉంటే అప్పుడు మొత్తం కుండలు కూడా తీయడం కుండలు కూడా తీసి వాటిని పెట్టేస్తాను. ఆ తర్వాత మొత్తం నా కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్ బడ్జెస్ని ఒక్కడే కాలని రిలీజ్ చేస్తాను. ఒక 2 months 3 months దాకా అట్లానే ఉంటాయి. ఆ తర్వాత ఇంకా బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు వాటిని ఇంకా సపరేట్ చేస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా ఫీమేల్స్ కూడా సపరేట్ చేశాను. బర్డ్స్తో మనం ఇప్పుడు చాలా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ముందుగా చెప్పాను, సమ్మర్ సీజన్లో బర్డ్స్ అనేవి చాలా అలసిపోతుంటాయి, వేడి ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా చిక్స్ కూడా చనిపోతుంటాయి, కుండ లోపల వేడి ఎక్కువగా అవుతుంది. అందుకోసం ఇప్పుడు నేను ఒక వారం లేకపోతే ఒక 5-6 రోజులలో వేడి ఇంకా ఎక్కువ అయితే మీ కుండల పైన ఉన్న అన్ని మూతలు కూడా తీసేస్తాను. ఎందుకంటే లోపల చిక్స్లో చనిపోతాయి. ఇంకా దీనిలో వాడి మోషన్ చేస్తుంటే అక్కడ దానివల్ల గాలి అనేది రాదు. ఇంకా అవి మోషన్స్ వల్ల అనేది మన అమోనియా గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి. అందుకోసం మొత్తం తీసేస్తాను. బర్డ్స్కి మీరు ఒకవేళ వచ్చి వాటిని ఒక రెస్ట్ ఇవ్వండి. చాలామంది బ్రీడింగ్ తీసుకుంటారు, కానీ బర్డ్స్కి రెస్ట్ ఇవ్వడం చాలా మంచిది. అవి మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఇంకా అవి మన దగ్గర ఎక్కువ సంవత్సరాలు బతకాలి. ఇంకా మంచిగా బ్రీడింగ్ చేయాలంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దానివల్ల బర్డ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి, ఇంకా హెల్తీగా ఉంటాయి, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.